తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు, భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ గేమ్ చేంజర్ కాబోతోందని స్పష్టీకరణ. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి 2 సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు, 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యామ్నా, కేఎస్ఏహెచ్ సంసిద్ధత. ప్రజాస్వామ్యంలో అరాచకవాదులకు చోటు లేదన్న చంద్రబాబు, తప్పు చేసిన వారే నీతులు చెప్పే తీరును ఎండగట్టాలని ఎంపీలకు సూచన. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చంద్రబాబుకు రేవంత్ విజ్ఞప్తి, సహకరించకుంటే పోరాటం తప్పదని జటప్రోలు సభలో వ్యాఖ్య. వచ్చే 2 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న సీఎం, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని కేసీఆర్ కుటుంబం ఓర్వలేకపోతోందని విమర్శ. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ను ముంచెత్తిన వాన, పలుచోట్ల జలమయమైన రోడ్లు, ట్రాఫిక్ ఇబ్బందులు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ, నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 నక్సల్స్ మృతి. భారత్లోకి మాదక ద్రవ్యాలు పంపేందుకు పాక్ కుట్ర, పంజాబ్ సరిహద్దుల్లో అడ్డుకున్న బీఎస్ఎఫ్, 6 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ను హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇంధన రంగంలో భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్దేనన్న సీఎం, తప్పకుండా అది గేమ్ చేంజర్లా నిలుస్తుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గ్రీన్ హైడ్రోజన్ సదస్సులో చంద్రబాబు పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ సదస్సులో 51,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏపీలో హరిత ఇంధన ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పేందుకు ఒప్పందాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు అనుగుణంగా అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సహకారంతో ఏపీ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసేందుకు యూకేకు చెందిన యమ్నా సహా కేఎస్ఏహెచ్ ఇన్ఫ్రా అనే సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. కృష్ణపట్నంలో 16,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు యామ్నా సంస్థ ఒప్పందం చేసుకుంటే, మచిలీపట్నంలో 35,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కేఎస్ఏహెచ్ ఒప్పందం చేసుకుంది. అనంతరం మాట్లాడిన చంద్రబాబు, గ్రీన్ హైడ్రోజన్ ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఇందుకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలనేది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, అందులో 160 గిగావాట్లు ఏపీలో ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరిత ఇంధనం ఉత్పత్తికి సంబంధించి ఏపీకి చాలా అనుకూలతలున్నాయని చంద్రబాబు చెప్పారు. Andhra Pradesh wanted to contribute nearly 160 gigawatt capacity of green energy in the near future out of 500. No other state is having this advantage. They may not have water or also hydrological balance also. In Andhra Pradesh, we are having all advantages. Solar, wind, pumped energy. Water is also important for pumped energy. So water is available. And at the same time, if you see further, ports are very important for exports. Even green hydrogen, we need water. We are having water. There is a problem. We are having sea also. కృత్రిమ మేధను కేంద్రంగా చేసుకుని అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసినట్లే హరిత ఇంధనానికి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. 2 రోజుల సదస్సు తర్వాత డిక్లరేషన్ ప్రకటిస్తామని, ఏడాది తర్వాత మళ్లీ నిర్వహించే సదస్సులో డిక్లరేషన్ అమలు పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. How to protect environment.
There you need green energy and also downstream industries, total ecosystem. You can imagine if you protect nature and you can use technology in a big way, sky is the limit for development, or otherwise we'll have all problems. That is where two valleys are coming here. One is quantum valley for computing and also technology. One is green hydrogen valley from here to protect nature. Our youngsters are also here. Continuously you will think you will get so many solutions. How to get best solution for reducing the cost, thereby affordability. That is only a game changer. There I am saying today, tomorrow, all discussions will conclude. We will declare Amaravati Green Hydrogen Declaration 2025. సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన నీతి ఆయోగ్ సభ్యులు వికే సారస్వత్ పర్యావరణానికి ఎలాంటి హాని చేయని గ్రీన్ హైడ్రోజన్ తయారీకి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. G20 సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ గురించి కీలక చర్చలు జరిగాయని, దీనిపైన భారతదేశం కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. అంతకుముందు సదస్సులో భాగంగా ఇంధన రంగానికి చెందిన వివిధ సంస్థల సీఈఓలు, ఎండీలతో చంద్రబాబు ముఖాముఖి భేటీ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలి కానీ అరాచకవాదులు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంట్లో రాజకీయ ముసుగులో ఉన్న నేరపూరితులైన నేతలపైన చర్చ జరగాలన్నారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సీఎం ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తప్పులు చేసిన వారే నీతులు చెబుతున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారని సమావేశం తర్వాత తెలుగుదేశం ఎంపీలు చెప్పారు. వ్యవస్థల్ని భయపెట్టేలా చేసే ప్రకటనలను ఏమాత్రం ఉపేక్షించవద్దన్నారు. మద్యం కుంభకోణంలో కేసు విచారణ పూర్తయ్యాక అన్ని ఆధారాలు సహా జగన్ అండ్ కో దోపిడీని వివరిద్దామని చెప్పారని వెల్లడించారు. ఏపీ సాధిస్తున్న ప్రగతిని దేశ స్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదేనని సీఎం స్పష్టం చేశారని వివరించారు. ఈ 1 ఇయర్లో మొదటి సంవత్సరంలో ఏ విధంగా ఎంపీలందరూ కూడా పనితీరు కనబరిచారు, ఏ విధంగా పెర్ఫామ్ చేశారు, వారి ప్రాంతాలకు సంబంధించి కానీ వారికి అప్పచెప్పిన సబ్జెక్ట్స్లో కానీ ఏ విధంగా చేశారు, దాని గురించి ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇంకా బాగా చేయాలి అని చెప్తూ, అలాగే రాబోయే 4 సంవత్సరాలు మనం ఏం చేసుకోవాలి, ఏమి మనం పర్సూ చేయాలనే దానిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో రేపు వచ్చే సెషన్లో మా వైపు నుంచి కొన్ని విషయాలపైన మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 323 కోట్ల రూపాయల అంచనాతో ఉప్పాడ ప్రాంతంలో రక్షణ నిర్మాణాలు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని తెలిపారు. ఈ ప్రాంతం ఏటా సగటున 1.23 మీటర్లు కోతకు గురవుతున్న కారణంగా 12 మీటర్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ఇది సమీప గ్రామాలను, ముఖ్యంగా మత్స్యకారుల ఇళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీకి కట్టుబడి అవసరమైన అనుమతులు మంజూరు చేసిన వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించారన్న పవన్, ఈ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా చెప్పారని వెల్లడించారు. తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సహకరించకపోతే పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ హయాంలో ఎక్కువ ద్రోహం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ కుటుంబం ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పెంట్లవల్లి మండలం జటప్రోలులో మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,52,635 స్వయం సహాయక సంఘాలకు 344 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి అండగా ఉంటామని, కొల్లాపూర్ అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షించాక చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన పాలమూరు ప్రజలను బీఆర్ఎస్ ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. మరో 20,000 కోట్లు ఖర్చు చేసి ఉంటే 20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 9 లోపు సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి చేసి 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? చెప్పులు గుట్టుడు, చేపలు పట్టుడు, ఈదులు గీసుడు, గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు. ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండా. నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. మరోవైపు తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు. మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడొద్దు, మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు, మా కల్వకుర్తి, మా భీమా, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. 2.5 ఏళ్లలో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణలో హైడల్ ప్రాజెక్టులన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ హైడ్రో పవర్ స్టేషన్ను సందర్శించిన ఆయన నాగార్జున సాగర్లో జల విద్యుత్ ఉత్పత్తిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాలకు పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునికీకరణ జరగాల్సి ఉందని భట్టి చెప్పారు. 2029-30 కల్లా 26,000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా భవిష్యత్ తరాల అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా అదనంగా థర్మల్ పవర్తో పాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున తెచ్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. 2029-30 కల్లా మనం ఒక 20,000 మెగావాట్ల పవర్ని రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా యాడ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. బనకచెర్ల విషయంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు చిట్ చాట్ పేరిట తనపై నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. జీవితంలో ఏనాడు తాను సిగరెట్ కూడా తాగలేదన్నారు. డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆధారాలు బయటపెట్టాలన్నారు. అవసరమైతే ఏ పరీక్షకైనా సిద్ధమని కేటీఆర్ తేల్చి చెప్పారు. తాను ఏపీ మంత్రి లోకేష్ను కలవలేదన్న కేటీఆర్ కలిసినా తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లబ్ధి చేకూరలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు. ఇంకో మాట అంటాడు నిన్న, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. లోకేష్ ఏమన్నా నీలక అంతర్రాష్ట్ర దొంగన? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా, కానీ నేను కలవలేదు. దానికేదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియక అడుగుతా. దుబాయ్లో కేదార్తో పెట్టుబడులు పెట్టించింది ఎవరన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలలో తప్పేముందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో 10 ఏళ్లు చర్చ లేకుండా అసెంబ్లీ నడిపారన్న చామల జీవోలను మంత్రులకు సమాచారమే లేకుండా జారీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు రచ్చ చర్చ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే వారిని రప్పించినట్లు కేంద్రం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిందన్నారు. దాన్ని పక్కన పెట్టి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించారంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొట్టడం సరికాదన్నారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ మధ్యాహ్నం ఎక్కడన్నా సూర్యాపేటలో 3 ఫీట్ల దగ్గర ఆగేమన్నా 2 వేసుకొని ఖమ్మం పోయిందా అని డౌట్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆవేశము, కనెక్షన్ లేని మాటలు, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆయనే చెప్పుకోవడము, అవన్నీ ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పాలన గురించి 2 సంవత్సరాలు అని చెప్పడం, ఎంత తొందరగా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కంప్లీట్ చేయాలి, తాతాలు ఆడుతుండు ముఖ్యమంత్రి కావాలని చిన్నబాబు. ఈ తాతాళ్ళు ఆడటంలో ఏది పడితే అది మాట్లాడుతుండు, సబ్జెక్టుకు సంబంధం లేకుండా. హైదరాబాద్ మినహా ఇతర నగరాల అభివృద్ధిపై ప్రస్తుత ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతం అయ్యిందన్న ఆయన వరంగల్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామన్నారు. రేపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శిస్తారని తెలిపారు. వేగన్లు కడిగే పరిశ్రమ వచ్చిందన్న బీఆర్ఎస్కు కేంద్రం చేపట్టిన చర్యలు చెంపపెట్టంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయేటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ ఆర్ఎంయూకు వారు స్వయంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 60-70% పనులు పూర్తయ్యాయి. నేను కూడా ఎవ్రీ 10 days 15 days ఆ యొక్క నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. అక్కడ రైల్ ఇంజన్స్, రైల్ కోచ్లు, రైల్ వ్యాగన్స్ ఈ 3 కూడా ఉత్పత్తి అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రహదారులపై చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. పలు కాలనీలను వర్షపు చుట్టుముట్టగా ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్లో సాయంత్రం కురిసిన వర్షానికి ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. పలు చోట్ల వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మారేడుపల్లి, బాలానగర్లలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉప్పల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురవగా ముషీరాబాద్లో 9, అంబర్పేట్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. హిమాయత్ నగర్ 7.8, మాదాపూర్, అల్వాల్ 7.5, కూకట్పల్లిలో 7.2 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. జీడిమెట్ల పారిశ్రామికవాడ విర్కో పరిశ్రమ వద్ద వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. హైటెక్ సిటీ కొత్తగూడలో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. గంటల కొద్దీ వాహనాలు ముందుకి వెనక్కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మియాపూర్ నుంచి కొండాపూర్ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మల్కాజ్గిరిలో పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది రహదారిపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో 5 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సికింద్రాబాద్ విమాననగర్లోని హుండాయ్ షోరూంలో వరద నీటిలో చిక్కుకున్న కార్మికులను హైడ్రా సిబ్బంది కాపాడారు. హుండాయ్ షోరూంలో 5 అడుగులకు పైగా వరద నీరు చేరగా 40 మంది ఉద్యోగులు అందులోనే చిక్కుకున్నారు. పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బందికి షోరూం యాజమాన్యం సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది షోరూం వెనుక వైపు నుంచి బోట్ల ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చారు. ఆక్రమణదారులకు ప్రజా ఆస్తులు చిక్కకుండా జనమే పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్పేటలోని బతుకమ్మ కొంట వద్ద పాఠశాల విద్యార్థులు స్థానికులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో బతుకమ్మ సంబురాలను సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కొంట నుంచే ప్రారంభిస్తారని రంగనాథ్ తెలిపారు. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాదు, లొంగిపోవడానికి సమయం ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్పై మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని సిట్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వారి వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
వేల కోట్ల కుంభకోణం జరిగి అంతర్జాతీయ కేసుగా మారిన మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని కోరారు. బిగ్ బాస్ అండతో 3,200 కోట్లు దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్ల అంతం చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలానే మద్యం కుంభకోణం సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సోమిరెడ్డి సూచించారు. సంచలనంగా మారిన కడప జిల్లా గండికోట విద్యార్థిని హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం రాత్రి విద్యార్థిని సోదరుడు సురేంద్ర, మరో వ్యక్తి కొండన్నను పోలీసులు విచారించి పంపించేశారు. అమ్మాయిని బాగా కొట్టి చంపారని నిర్ధారించుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. గండికోట రంగనాయక స్వామి ఆలయం వద్ద బ్యాగ్ దొరకడం, విద్యార్థిని మృతదేహం మరో చోట లభ్యం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిని ఒక చోట చంపి మరో చోట పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా అమ్మాయి కుటుంబం గండికోటకు వచ్చిన అల్లరి మూకలపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పంజాబ్ సరిహద్దుల నుంచి మరోసారి భారత్లోకి డ్రగ్స్ ను సరఫరా చేయాలని యత్నించిన పాకిస్తానీ నార్కో టెర్రర్ సిండికేట్ కుట్రను బీఎస్ఎఫ్ వమ్ము చేసింది. పాక్ నుంచి భారత్ వైపు డ్రోన్ల ద్వారా మరోసారి డ్రగ్స్ చేరవేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ దళాలు భగ్నం చేశాయి. గత రాత్రి పంజాబ్లోని అమృత్సర్ సరిహద్దుల వెంబడి 6 DJI మావిక్ 3 క్లాసిక్ డ్రోన్లు రాగా భద్రతా దళాలు కూల్చివేశాయి. 4 ప్యాకెట్లలో సుమారు 2.5 కిలోల అనుమానిత హెరాయిన్ను పట్టుకున్నాయి. తొలుత పాకిస్తాన్ నుంచి అమృత్సర్ వైపు ఒక డ్రోన్ రావడాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. వెంటనే ఆ డ్రోన్పై కౌంటర్ డ్రోన్ వ్యవస్థతో కూల్చివేశాయి. కొద్దిసేపటికే రారన్వాలా కుర్ద్ గ్రామం వద్ద మరో డ్రోన్ను గుర్తించిన బలగాలు దానిని నేలమట్టం చేశాయి. ఈ 2 ఘటనల్లో దాదాపు 2.5 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ మృతి చెందారు. అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసుల భద్రతా దళాలతో కలిసి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడగా ఇరువైపుల నుంచి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో 6 నక్సల్స్ మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించాయి. AK-47 SLR రైఫిల్స్తో పాటు మరికొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. నక్సల్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న భారత సంకల్పం గురించి ఇప్పుడు ప్రపంచమంతా చర్చ జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని దేశంలో కనిపిస్తున్న మార్పులే అందుకు కారణమని, వాటిపైనే అభివృద్ధి చెందిన భారత్ అనే భవనం నిర్మితమవుతుందని చెప్పారు. తొలుత బీహార్లో పర్యటించిన ప్రధాని అసెంబ్లీ ఎన్నికల ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొత్త బీహార్ను తయారు చేద్దాం, మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ మోదీ నినదించారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని ఆయిల్, గ్యాస్, పవర్, రైల్, రోడ్ రంగాలకు సంబంధించి 5,400 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం దుర్గాపూర్లో జరిగిన సభలో మాట్లాడిన మోదీ అధికార టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలకు గౌరవం లభిస్తున్నట్లు చెప్పారు. తమకు బెంగాల్ అస్తిత్వమే ముఖ్యమని మోదీ అన్నారు. ఐఎన్ఎస్ నిస్తార్ నౌక నౌకాదళంలో చేరింది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ నిస్తార్ను జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ నిస్తార్ను రూపొందించినట్టు ఈ నౌకను జాతికి అంకితం చేసిన తరువాత సంజయ్ సేత్ తెలిపారు. ప్రత్యేక డైవింగ్ టీం, హెలికాప్టర్, బహుళపక్ష వినియోగ డెక్కులు ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ నౌక బరువు 10,500 టన్నులు కాగా పొడవు 120 మీటర్లు ఉంటుందన్నారు. ఐఎన్ఎస్ నిస్తార్ తయారీకి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించినట్టు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి త్రైమాసిక ఫలితాలు నిరాశపూరితంగా ఉన్నాయనే అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలకు మొగ్గు చూపగా వరుసగా రెండో రోజు క్షీణించాయి. క్రితం సెషన్లో 375 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 501 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 82,194 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి హెచ్చుతగ్గులకు గురైంది. ఓ దశలో స్వల్పంగా పెరిగి 82,335 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ తరువాత క్రమంగా నష్టాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో 81,608 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 81,758 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 143 పాయింట్లు తగ్గి 24,968 పాయింట్ల వద్ద ముగిసింది.